ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారు కదా? నేను కూడా బాగున్నానండి. ఇప్పుడే మిరపకాయలు వేపడం జరిగింది. గుట్టు వచ్చేస్తుంది, దగ్గు వచ్చేస్తుంది, కానీ తీసేయాలి. టైం అయితే చాలా అయ్యింది. మరి ఇప్పటి వరకు వీడియోలు కట్ చేయటమే సరిపోయిందండి. సరే, ఇప్పుడు మీకు అసలు విషయం చెప్పేస్తాను. ఈ ప్యాకెట్లు ఏంటనుకుంటున్నారా? షుగర్ మందు. ఇంతకుముందు కూడా చూపించడం చెప్పడం కూడా జరిగింది. మరి అయితే ఈ వీడియోలు డిలీట్ అయిపోయినాయి. అయినా అప్పుడు చూసిన వారు అప్పుడు చూసారు, కొత్తగా వచ్చారు కదా మళ్ళీ నా ఛానల్లోకి. మరి వారు కూడా చూడాలి కదా, తెలుసుకోవాలి కదా. ప్రతి ఒక్కరికి షుగరే కదా, షుగర్ కంట్రోల్లో ఉండాలి కదా. ఇలాంటివి వాడితే చాలా మంచిదండి. మా వారు ఇది వాడతారన్నమాట. మా వారికి షుగర్ వచ్చి 20 సంవత్సరాల కిందట వచ్చింది. వస్తే ఆయన చూపించుకుంటే ఒక చిన్న అదండి బాగా తక్కువలో ఒక ట్యాబ్లెట్ పెట్టారనమాట. అప్పుడు 125కి ఎంతో ఉందని పాయింట్లు చూపించిందంట షుగరు. సరే అని మెడిసిన్ పెట్టేశారు, కానీ తక్కువ రేట్లో. ఒక సంవత్సరం వాడారు, కానీ ఆయన మనసుకు నచ్చట్లేదు. ఎందుకంటే ఆయన ఆయుర్వేదమే వాడతారు, ఇంకా వేరే ఏది వాడరు. అంటే ఎలా అయితే ఏమి ఆయుర్వేదం కొట్టులోకి వెళ్ళడం ఏదో తెచ్చుకుంటారు కదా. ఏంటి షుగర్ కంటే మధుమోహ సూర్ణం ఇది చూసారు కదా. చక్కగా ఇందులో కాకరకాయ, ఉసిరికాయ, నేరేడి, మెంతులు, మరి నేల ఉసిరి, ఇంకా చాలా రకాలు, 9 రకాలండి మొత్తం ఇది. ఈ ప్యాకెట్ తెచ్చుకోవడం, ఒక డబ్బాలో పోసుకోవడం, పొద్దుటి వరగొడుపుని ఒక గ్లాస్ నీళ్ళు ఒక సిమ్సైడ్ పొడి వేసుకోవడం, తాగేయడం. అలాగలగా అప్పుడప్పుడు ట్యాబ్లెట్లు కూడా మానేస్తారండి మాకు చెప్పకుండా. మళ్ళీ మేము కోపపడతాం కదా. అప్పుడు ఏ రేట్లో రాసి ఇచ్చారో అదే రేట్లో పిల్లలు తెచ్చుకుంటూ ఉంటారో, ఎప్పుడైనా వేసుకుంటూ ఉంటారు. ఇలాంటివి వాడతారు కదా. ఆయుర్వేదంలో ఆయన ఆరితేరారండి. ఎందుకంటే ఇప్పటి నుంచో వాడుతున్నారు ఆయన. అది ఇలా వేసుకుంటే అలాగా మనకి ఇంగ్లీష్ మందులు ఎంత బాగా పొట్టెట్టేస్తాయో ఆయనకు అంత బాగా పొట్టెట్టేస్తాయి అన్నమాట. అయితే ఉదాహరణ చెబుతాను మీకు. మరి ఇలా ఈ తాగుతారు అంటున్నాను కదా. ఇలాగా ఛానల్ వరకు తెచ్చుకున్నారండి. పొడి వైపుదులు పొడిని తెచ్చుకోవడం, డబ్బాలు పోసుకోవడం, తాగటం కదా. తర్వాత తిప్పతీగ మంచిది అన్నారని చెప్పి తిప్పతీగ సూర్ణం ఇది. ఈ 2 ప్యాకెట్లు కలిపి ఒక డబ్బాలో పోసి కలిపేసి ఒక స్పూన్ వేసుకొని తాగుతారన్నమాట. ఇలాగా ఇలాగా 5 సంవత్సరాలు ఎంత అవుతుందండి ఇది కూడా కలపడం మొదలుపెట్టి. మరి ఎవరికన్నా షుగర్ ఉందంటే కూడా చెబుతారు. అయితే మరి ఉదాహరణ చెప్తానన్నాను కదా. మరి ఆయన మేమిద్దరం కూడా ఎక్కడికో వెళ్తున్నామండి. వెళ్తుంటే బండి మీద పడిపోయాం. ఒకరు ఫంక్షన్ ఏదో జరుగుతుంటే తెలిసిన వారిది వెళ్ళాలని చెప్పి వెళ్తూ ఉంటే ఇద్దరం పడిపోతే నాకైతే కొంచెం చెయ్యి ఇలా గుత్తా అనుకున్నాను, నొప్పి వచ్చింది. కానీ ఆయనకి కాలు బండిలో ఇరుక్కుపోయి నలిగిపోయిందండి. ఈయన మరి పెద్దగా పట్టించుకోరు. ఇలాంటి ఆయుర్వేదం మందు మీదే నడుస్తారు. అయితే నలిగిపోతే మధ్యాహ్నానికి చాలా లావ్ అయిపోయి నడవలేని పరిస్థితి అయిపోయి చాలా ఇబ్బంది అయిపోతే ఏదేమైతేనేమి మరి ఇంగ్లీష్ మెడిసిన్కి అయితే వెళ్ళలేదు. అలానే కుంటుకుంటూ డెక్కుకుంటూ నడడమే. తర్వాత నరాల్లో నలిగినవి అన్నారంట, ఆపరేషన్ చేయాలి అన్నారు. అయినా పట్టించుకోలేదు, వద్దు అన్నారు. ఆ తర్వాత ఏమైందంటే నరాలు నలిగినాయి కదా, పుండు పడిందండి. పుండు పడింది కాలు పాదం పైన పడితే ఆ పుండు తగ్గాలి కదా. మరి పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలంటే వినరు. సరే అంటే ఇలా ఆయుర్వేదంలో మందులతోటే తగ్గించుకుంటుంటే అది తగ్గదు, షుగర్ ఉంది కదా, షుగర్ పుండు అయిపోయింది అని. తర్వాత మళ్ళీ డాక్టర్లు కూడా కాలు తీసేయాలని అలాగని ఇలాగని అంటే మొత్తం మీద ఈ ఆయుర్వేద మందులతో తగ్గించేస్తున్నారండి. పుండు అయితే ఎంత అనుకుంటున్నారో, చక్కగా ఒక కమలాకాయ కట్ చేస్తే చెక్క ఎంత ఉంటుంది అంత పుండు, లోతుగా ఎర్రగా ఇంత పుండు ఉండేది. ఎవరు చూసినా అయ్యే బాబోయ్ అనేవారు అనమాట. అయినా కానీ ఆయన ఏం పట్టించుకునేవారు కదా. నల్లేరు కాడ నూరు వేసుకోవడము, అందులో ఇచ్చిన మందులు తెచ్చుకుని వేసుకోవడం, ఆ అరుకులు వేసుకోవడం, అలాగైతే ఇంకా వినట్లేదని అందరం వదిలేశాం. ఆయన ఇష్టం అని కడకి ఎలాగైతే తగ్గించుకున్నారండి. తగ్గించుకున్నా కానీ మరి ఆయన చేసేది లేత్ వర్క్, నుంచుని చేసే పని. కాలైతే వాసిపోతుంది. అప్పుడప్పుడు కూడా వెల్డింగ్ వర్క్ అనేది చేస్తూ ఉండాలి లేత్ వర్క్లో. ఆ నెరుసులు పడుతూ ఉంటాయి. ఆ నెరుసులు 2 కాళ్ళు, మామూలు కాలు ఉంది, దెబ్బ కాలు ఉంది కదా. దెబ్బ అంటే అప్పుడు తగ్గిపోతుంది అనుకోండి. అయినప్పటికీ ఆ కాలు కొంచెం శరం అలా ఉంటుంది అనమాట, పెళుసుగా. దాని మీద నెరుసు పడేటప్పుడు మళ్ళీ పుండు పడుతుంది. మళ్ళీ 5-6 మాసాలు ఇడిచేస్తుందండి, మళ్ళీ తగ్గిపోతుంది. మామూలు కాలు మీద కూడా పడుతుంది కానీ అది పుండు పడదు.
ఒకవేళ పుండు పడ్డా కూడా తగ్గిపోతుంది. కానీ ఈ కాలు పడ్డా పుండు అయితే కోతుకుండి బెమ్మరాక్షసి అంటారు చూస్తారు, అలా పెద్ద పుండు అయిపోతుంది. ఏం చేస్తారైనా ఎలాగోలాగా నవ్వి ఇవి వేసుకుని తగ్గించేసుకుంటారు. చక్కగా షుగర్ అనేది కంట్రోల్ ఉండటానికి, ఆయన దెబ్బ తగ్గడానికి కారణం ఇలాంటివి వాడతారో అని చెబుతున్నాను నేను. ఎందుకునంటే ఆయన ఫుడ్ చాలా బాగుంటుందండి. ఎలానంటే మరి దంపుడు బియ్యం ఎప్పుడైతే షుగర్ తగిలిందన్నారో అప్పటి నుంచి దంపుడు బియ్యం. ఇక్కడ మిల్లు ఉంటుందండి, ఆ మిల్లు వారు వర్క్ చేయించుకోడానికి వస్తారంట. చక్కగా దంపుడు బియ్యం చాలా చింతపిక్క కలర్లో ఉండేవన్నమాట, చాలా బాగుండేవి. అన్నం ఒకలాగా అవుతుంది, చాలా బాగుంటుంది. అవి తెచ్చుకునేవారు. ఇప్పుడు ఆ మిల్లు నడవట్లేదని చెప్పి ప్యాకెట్లు ఉంటున్నాయని తెచ్చుకుంటున్నారు. అలానే ఉంటాయి. ఆ దంపుడు బియ్యం మాత్రమే తింటారు. ఎప్పుడన్నా చెదిరి మొదలు తెల్ల రైస్ వండింది ఉంటే పెడితే చాలా బాధపడిపోతారు, తినరు. అంటే ఆయన కంట్రోల్గా అలా ఉంటారు. ఇంకా బయట ఏమీ నూనెలో దేవిని కానీ స్వీట్లు కానీ ఏమీ తినరు. ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళినా కూడా ఆయన ఉండే అదుపులో ఆయన ఉంటారు. ఇంట్లో ఏదన్నా బెల్లంతో చేసిన స్వీట్ ఏదన్నా శుభ్రంగా తింటారండి. చిమ్మిలి అని, సున్నుండలని, మరి బెల్లం వేసిన సేమియాలు, పరమాన్న ఏమైనా కూడా బొబ్బట్లు, బూర్లు అన్నీ చేసుకుంటూ ఉంటాం కదా పండగ అంటే. ఆయన తింటారు. ఇంతే తినాలి లిమిట్ ఏమీ లేదు. చక్కగా ఏమీ తేడా చేయదు. ఆయన ఉండే ఫుడ్ కంట్రోల్ చెప్తున్నాను. ఇంట్లో తప్ప బయట అనేది ఏమీ తినరు. కానీ ఈ షుగర్ మందు ఇలా తాగడం వల్ల అసలు ఆ షుగర్ పరీక్షని కనీసం ఒక 6 మాసాలకు సారైనా చేయించుకోవాలి కదండి. చేయించుకోరు కదా, మనం చెప్పినా చేయించుకోరు. అల్లుడు చెప్తారు, కూతుళ్ళు చెప్తారు, కొడుకు చెప్తాడు, కోడలు చెప్తుంది. ఎవరు చెప్పినా కూడా నాకేం పర్వాలేదు, మీరు అలా అనుకుంటున్నారు, అవన్నీ ఏమి ఉండవు అంటారన్నమాట. అయితే భగవంతుడు గొప్ప ఆరోగ్యం ఇచ్చాడండి. ఆ ఆరోగ్యం ఏంటి అంటే చక్కగా తినడం, శుభ్రంగా నిద్రపోవడం, తన పని తాను చూసుకోవడం. ఆ అదృష్టం అది చాలా గొప్ప పుణ్యం చేసుకుంటే దక్కుతుందని మా పెద్దలుడు అందరూ అంటారండి. అయితే నాకు యూట్యూబ్ ఫ్రెండ్ దేవుడిచ్చిన పిల్లలు మా జ్యోతి వాళ్ళ ఆయన శ్రీనివాస్ గారు అనుకుంటాను, పేరైతే తెలియదు నాకు, అల్లుడు గారనే అంటానండి నేను. అయితే వాళ్ళకి ఇలాగా ఈ పరిసయాన్ని బట్టి వెళ్ళి వరకు గొడవ పెట్టేస్తే వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఈ పట్టుకు వెళ్ళాం మేము. అప్పుడు ఇది ఎంతో నచ్చేసింది వాళ్ళకి. మళ్ళీ పాపం ఎక్కడ దొరుకుతాయని చాలా ప్రయత్నించారంట, హైదరాబాద్లో దొరకలేదు. చెబితే మళ్ళీ ఇబ్బంది పడి పంపుతామని చెప్పలేదు. కడకి ఎలాగైతే నాకు తెలుసుకున్నాను, మళ్ళీ మేము వెళ్ళటం జరిగింది. అప్పుడు తీసుకెళ్ళి ఇవ్వడం జరిగిందండి. మరి అప్పుడు మా జ్యోతి గారు వాళ్ళ ఆయన గారు మా అల్లుడు ఒక ఎన్నో కిలోలు బంగారం ఇచ్చినా ఆనందం పడరండి. అంత ఆనందం కలిగేసిందండి ఇలా ప్యాకెట్లు పట్టుకెళ్ళి ఇస్తే. అంటే ఇది 50 రూపాయల ప్యాకెట్ ఉంటుందండి, పెద్ద రేట్ ఏమి ఉండదు, అంతే ఉంటుందట. మా వారికి ఇంకా రూపాయి తగ్గుతుంది, అన్నీ ఆయుర్వేదం కొట్లో తెచ్చుకుంటారు కదా, అందుకు. ఇది డబ్బు విలువ కట్టలేదండి వాళ్ళు, ఇది పట్టుకెళ్ళిన మనుషులు విలువ కట్టారు వాళ్ళు. ఆ విలువకి ఎంత విలువనిచ్చారో తెలుసా. ఆయన ఆనందానికి హద్దులు లేవు, మా జ్యోతి సంతోషానికి ఇంకా ఆనగొట్టే లేదు. ఈ పట్టుకొచ్చేవనేసి ఎంత సంతోషపడిపోయారో. 2 ప్యాకెట్లు పట్టుకెళ్తే 100 రూపాయలు కూడా అవ్వదండి. అది వెల కట్టలేదండి వాళ్ళు, పట్టుకెళ్ళిన మనుషులు విలువ వెల కట్టారు వాళ్ళు. అంత సంబరపడిపోయారండి. ఆయనకి షుగర్ ఉందట, ఇది వాడితే చాలా మంచిదండి. ఇంతకీ మీకు చెప్పొచ్చేది మా వారికి నేను వాడుతున్నారని ఇంత గొప్పగా చెబుతున్నాను కదా. అయితే అలాని ఇలాని అలా చేసేది ఏదో తాగేస్తారులే అది ఇది అని అనడం ఏదో అనుకుంటాం కదండి జోక్గా. నాకు షుగర్ వచ్చిందండి ఒక బెమ్మ రాక్షసి వల్ల. డబ్బులు పట్టుకుని వెళ్ళిపోయింది, తోకుంది. భగవంతుడు అనేది ఉంటే బయటకు వస్తుందిలేండి. దానివల్ల షుగర్ వచ్చేసింది నాకు. అయితే నాకు అదేనండి రక్తంలో వచ్చే షుగర్ అంటారు కదా, అది కాళ్ళు మంటలో విపరీతంగా చాలా భారం. అయితే ఎన్ని మందులు వాడినా ఏం చేసినా పెద్ద పాపాలు తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించిన కాళ్ళు మంటలు అనేది తగ్గట్లేదు. అయితే ఇప్పుడు 4-5 నెలల నుంచి ఏం చేస్తున్నానంటే నేను కూడా కొంచెం తాగడం మొదలుపెట్టాను. కొంచెం మంటలు అయితే కంట్రోల్ అవని. ఇలాగా ఎందుకు చెబుతున్నానంటే నేనే నమ్మని దాన్ని, నాకే పనిచేసింది ఇది. మరి ఎవరన్నా పంపండి అమ్మ చెయ్యండి మాకు కొంచెం అన్నారనుకోండి, నా వల్ల కాదు మరి ఈ పంపటాలు చేయటాలు నాకు తెలియదు. అందుకు వచ్చారంటే కొనిస్తాం. ఇది ఎంత ఉండదండి, 50 రూపాయలు. ఈ ఒక్క ప్యాకెట్ తాగినా చాలు. ఏది 2 కలుపుకుని తాగినా మంచిదే. ఈ 2 కలిపి డబ్బాలో కొత్తని మీకు నేను చూపిస్తాను. ఇలా వేసేసుకుంటారండి మా వారు. చక్కగా ఏం చేస్తారంటే ఇలా కట్ చేసేస్తారా, చేసేసి ఇందులో వేసేసుకుంటారనమాట. 2 కలిపేసి వేసేస్తారు అందులో. ఇలా
ఇది ఇలా వేస్తుంటే చేదు గొంతుకులోకి వెళ్ళిపోతుందండి. చాలా చేదు ఉంటుంది. కానీ ఇదే మరి మనకి చాలా గొప్ప అమృతం కదా మరి. అందుకు చెప్తున్నాను, ఎక్కడైనా మీకు ఆయుర్వేదంలో ఈ ప్యాకెట్లు చూసుకోండి. చక్కగా మీరు వెళ్ళి అడగండి. అడిగితే ఆయుర్వేదం కొట్లో దొరుకుతాయి. అస్సలు రేట్ కాదు. ఇప్పుడు చూసారా 2 ప్యాకెట్లు పోసేసాను కదా. ఇదిగోనండి, మా వారు కొంచెం కూడా వృధా చేయరు. నేనైతే కింద మీద పోసేస్తున్నాను. ఇప్పుడు ఇలా కలిపేస్తారనమాట అండి ఆయన. చూసారు కదా, చక్కగా కలిపేసుకుంటారు. ఇది మెత్తగా గంధంలాగా ఉంటుంది అనమాట. విపరీతమైన చేదు అనమాట అండి. మరి షుగర్ కనేటప్పటికీ చేదు ముందే కదా వేసుకోవాలి. అదే కదా మనకు అర్థమవుతుంది. మా వారైతే ఇంత వేసేసుకుంటారండి గ్లాసు నీళ్ళలో. ఇది నేను 4 రోజులు వేసుకుంటాను. అంత వద్దండి, ముందు కొంచెం వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటారంటే వృధా అయిపోతుంది అని చెప్పాను అనుకోండి. అస్సలు వినరండి. చక్కగా చూసారు కదా, నచ్చిందా మరి? షుగర్ కంట్రోల్లో ఉండాలనుకుంటున్నారు కదా, తప్పనిసరిగా ఎక్కడ దొరికినా ఇలాంటిది మీరు ట్రై చేయండి, దొరుకుతాయి. ఆయుర్వేదం కొట్లో తప్పకుండా మీకు ఇది తిప్పతీగ సూర్ణం, మధుమోహ సూర్ణం అంటే ఇస్తారు. ఆ 2 తెచ్చుకుని కలుపుకుని ఇలా డబ్బాలు వేసుకుంటే మరి 2 నెలలు వస్తుందండి. మరి మా వారు వేసుకున్నట్టు వేసుకుంటే రాజసమండి నెల వస్తుంది. ఇంత వేసుకుంటే సరిపోతుందండి. చాలు, అంతే. చక్కగా కలిపేసుకుని తాగేసేమనుకోండి, పరగొడుకుని తాగాలి. ఇది తాగిన తర్వాత అరగంట తర్వాత మీరు ఏం తాగినా ఏం తిన్నా పర్వాలేదండి. షుగర్ ఇంకెప్పుడూ కూడా పెరగదు. ఇది నిజం. మరి మా వారు వాడేదని మీకు నేను చెప్పాను. మీకు ఎవరికన్నా నచ్చితే సరే అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్